పోలెండ్ నాటోలో భాగమే. కాకపోతే పోలెండ్ని ఉక్రెయిన్ ఒక విషయం అడిగింది తాజాగా. మిస్సైల్కి ఏదైతే మిస్సైల్ లాంచర్స్ పోలెండ్ భూభాగం మీద నుంచి వాడమని చెప్పింది. ఏది కనీసం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే రష్యా చేస్తున్నటువంటి దాడులకి రష్యా ఏం చేస్తుంది, ఈ ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాటన్నిటి అటాక్ చేస్తుంది. అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టినా దాన్ని ఎట్లా కొలాప్స్ చేయాలో తెలుస్తుంది. అదే పోలెండ్లో పెడితే పోలెండ్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కనుక ధ్వంసం చేస్తే పోలెండ్ యుద్ధం చేయొద్దు, అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టు, అక్కడ నువ్వు అక్కడి నుంచి 100 కిలోమీటర్ల రేడియస్ ఆపుతుంది కాబట్టి 250 300 నా ప్రాంతానికి సేఫ్టీ ఉంటుంది అని చెప్పి నాటోలో ఉన్నటువంటి పోలెండ్ నాటో చేత చెప్పించే ప్రయత్నం చేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అది ప్రత్యక్ష యుద్ధం అవుతుంది కానీ పరోక్ష యుద్ధం అవ్వదు. ఖచ్చితంగా నేను అట్లాంటి చేసే ప్రసక్తి లేదని పోలెండ్ తోసిపుచ్చింది. తద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు వేసిన కొత్త గేమ్ ఫెయిల్ అయ్యింది.